హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్లో ఏం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, పాతవి ఎప్పటి నుంచి తీసేస్తారు, కొత్తవి ఎప్పటి నుంచి ఇస్తారు, సో ఎలా అప్లై చేసుకోవాలో, ఎవరెవరికి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి రేషన్ కార్డులు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. రేషన్ కార్డు లేని పేదలు కొత్తగా రేషన్ కార్డులు అందజేసేందుకు చర్యలు అయితే చేపట్టింది. అలాగే దీనికి సంబంధించి అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే డిసెంబర్ 2 నుంచి 28వ తారీఖు వరకు అయితే దరఖాస్తు స్వీకరించాలని చెప్పి నిర్ణయించింది. అంటే వచ్చే నెల 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఆ నెలలోనే 28వ తారీఖు వరకు అయితే దరఖాస్తులు స్వీకరించామని చెప్పి గవర్నమెంట్ అయితే తెలిపింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రాని వారు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకొని అన్నింటినీ పరిశీలించి అర్హులైన రేషన్ కార్డులని అందజేయాలని చెప్పారు. రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. కొత్త రేషన్ కార్డు డిజైన్లను ఎంపిక చేసే పనిలో అయితే ప్రభుత్వం ఉంది. దీని ద్వారా పూర్తి చేసి కొత్త రేషన్ కార్డును ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది. వాటిని పూర్తిగా మార్చనున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు. కొత్త టెక్నాలజీ జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబంలో ఉన్న రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగించాల్సిందే. ఈ కారణంతో కొత్తగా పెళ్ళైన వారిలో కొందరికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్నవారికి రేషన్ కార్డు ఇస్తారు. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలో అనర్హులకు రేషన్ కార్డు ఇచ్చారని విమర్శలైతే ఉన్నాయి. అర్హులకు కార్డులు నిరాకరించినట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం అవన్నీ అంశాలను పరిశీలించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంది. అందుకే గ్రామ సభలు కూడా నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డిసెంబర్ 28 వరకు లాస్ట్ దరఖాస్తుగా ఉందని చెప్పడం జరిగింది. జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి అర్హులైన వారి కార్డులు అందిస్తామంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయాలని చూస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు వరకే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వీలునైతే కల్పిస్తుంది. సో మీ రేషన్ కార్డులు ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి అయితే అప్లై చేయడానికి ఏపీ గవర్నమెంట్ వెసులుబాటు అయితే కల్పిస్తుంది. ఇక ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ వెళ్ళి అయితే ఈ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవడం అయితే ఉంటుంది. సో కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ సచివాలయానికి వెళ్తే అక్కడే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, అక్కడే వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.